పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. చిన్న వయసులో అందరూ చందమామ కథలు వింటారు. ఈ కథలు విని నిద్రపోయేవారు కొంతమంది అయితే చందమామ గురించి కలలు కనేవాళ్ళు చాలా మంది. చిన్నప్పుడు మనం నడిచేటప్పుడు చందమామ మన వెనకాలే నడుస్తున్నట్టు ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్లి అమ్మమ్మ, చంద్రుడేంటి నా వెనకే నడుచుకుంటూ వస్తున్నాడు అని ఆ మనవరాలు అడిగిన ప్రశ్నకు నిన్ను తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు అని సరదాగా అమ్మమ్మ సమాధానం ఇచ్చింది. కానీ ఈ విషయాన్ని సరదాగా తీసుకుని ఆ పాప అంతరిక్షంలోకి అడుగు పెట్టాలి, చుక్కల్ని తాకాలి అని గట్టిగానే మనసులో అనుకుంది. అనుకున్న దాని ప్రకారమే తన కలను నిజం చేసుకుంటుంది. తన చిన్ననాటి కలను నిజం చేసుకున్న ఈ అమ్మాయి పేరు జాహ్నవి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన ఈ అమ్మాయి చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కథలతో తనకి చంద్రుడిపై ఆసక్తిని కలిగించాయి. పెద్దయ్యాక ఏమవుతామని ఎవరైనా అడిగితే చంద్రుడి మీదకు వెళ్తానని చెప్పేదట. ఆస్ట్రోనాట్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాక దాని గురించి సమాచారం సేకరించడం స్టార్ట్ చేసింది. 16 ఏళ్ల వయసులో ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ లో పాల్గొనింది. అక్కడ ఎంపికైన 2000 మంది ప్రాజెక్టులో తనది ఒకటి. అలా తన కల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఆస్ట్రోనాట్లకు అవసరమని స్కూబా డైవింగ్ ని ప్రయత్నించిందంటే తనకున్న పట్టుదలేంటో అర్థం చేసుకోవాలి. దేశంలోనే పిన్న అడ్వాన్స్ డే నాసా 10 రోజుల ప్రోగ్రామ్ కి ఎంపికైంది. ఆ అవకాశం అందుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. మిషన్ డైరెక్ట్ గా మినీ రాకెట్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్ లో భాగమైంది. ఆ అనుభవం 2022లో పోలాండ్ లో లూనార్ మిషన్ లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది. అక్కడ అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణం ఉంటుంది. అయితే 12 రోజుల పాటు ఆ వాతావరణంలో గడిపినట్టు జాహ్నవి తెలిపింది. 5 ఏళ్ల నాటి తన కల ఆనాడు నిజమైందని ఆనందం వ్యక్తం చేసింది. ఇదివరకే ఓసారి తిరస్కరణకు గురైన జాహ్నవికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ లో చేరే అవకాశం వచ్చింది. అక్కడ సిమ్యులేషన్స్, ఫ్లైట్ ఎక్సర్సైజెస్, మిషన్ డ్రిల్స్ వంటి ఎన్నో అంశాల్లో నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ కూడా తీసుకుంది. తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని అందుకుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా జాహ్నవి ఎంపికైంది. దీనికోసం 3 ఏళ్ల పాటు వ్యోమగామి శిక్షణలో పాల్గొంటోంది. ఫ్లైట్ సిమ్యులేషన్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొసీజర్, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకలాజికల్ అసెస్మెంట్లు ఇందులో భాగంగా ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత 2029లో 5 గంటల పాటు ఆర్బిటర్ స్పేస్ ఫ్లైట్ లో ప్రయాణించనుంది. మానవ అంతరిక్ష ప్రయాణంలో ఇది ముందడుగు. ఈ ప్రయాణంలో 2 చొప్పున సూర్యోదయాలు, సూర్య అస్తమయాలు గమనించనున్నాం. ఈ అవకాశం అందుకోవడం గొప్పగా భావిస్తున్నా అంటున్న జాహ్నవి తన ప్రయాణంలో ఎన్నో గుర్తింపులు, అవార్డులు అందుకుంది. అడ్వెంచర్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించింది. అలాగని తన ప్రయాణమేమీ సులభం కాదు. అమ్మాయిలకు సులువు కాదన్న మాటలు రోజుల పాటి శిక్షణలో భాగంగా ప్రపంచానికి అయిన వాళ్లకు దూరంగా ఉండాలి. సరైన ఆహారం ఉండదు. కానీ ఇవన్నీ కలల సాధనలో మామూలే అనుకుంటూ సాగింది జాహ్నవి. అంతేకాదు పట్టుదలే ఉండాలే కానీ ఏదైనా అసాధ్యం కాదని యువతలో స్ఫూర్తిని నింపుతోంది ఈ 23 ఏళ్ల అమ్మాయి. అంగారకుడిపై అడుగు పెట్టాలి, భవిష్యత్ అంతరిక్ష ప్రోగ్రాముల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలన్న తన లక్ష్యానికి నెటిజన్లు సైతం ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.